సనాతన ధర్మము అంటే పునర్జన్మ. ఈ శరీరంతో నువ్వు ఏది చేశావో అది నువ్వు వచ్చే జన్మలో ఇంకో శరీరంతో అనుభవించవలసి పొంది ఆ శరీరంతో అనుభవించాలి. నువ్వు వద్దంటావా, దుఃఖం వద్దంటావా, భరించలేవా? పాపము చెయ్యి. పాపము చేస్తే దుఃఖం, పుణ్యం చేస్తే సుఖం. నాకు సుఖమే కావాలంటే పాపం జోలికి వెళ్ళకు, పుణ్యం జోలికి వెళ్ళు తప్ప అదే పనిగా పాపాలు చేసి నాకు సుఖాలు కావాలంటే రావు. అది సిద్ధాంతం అంటే ఈశ్వర సృష్టిలో కర్మ సిద్ధాంతము పరమ బలీయమైనది. సనాతన ధర్మంలో పునర్జన్మ సిద్ధాంతం అంత ప్రధానమైనది. అటువంటి పునర్జన్మ సిద్ధాంతాన్ని ధృవపరుస్తోంది నృసింహోపాఖ్యానం. ఈ పిల్లవాడికి పుట్టుకతో అమ్మ కడుపులో ఉండగా ఎవరూ చంపడం సాధ్యం కానంత భక్తి, అంటే అదొక కవచం కట్టేసుకుంటున్నాడు. ఇక భక్తి ఎంత గొప్ప భక్తి అంటే సర్వసాధారణంగా లోకంలో చంపేయడానికి ఉపయోగించేటటువంటి సాధనలు ఆ పిల్లవాడి విషయంలో పనిచేయవు. అంత గొప్ప భక్తి తత్పరుడు పుడుతున్నాడు. ఇప్పుడు ఆ పిల్లవాడికి భక్తిని ప్రబోధం చెయ్యాలన్నది నారదుడి తాపత్రయం. గురువు కూడా ఉత్తముడైన శిష్యుడి కోసం అన్వేషిస్తూ ఉంటాడు. నాకున్న ఈ జ్ఞానాన్ని నేను ఎవరు అధికారం కలిగిన వాడు, ఎవరు